కోజాగిరి ఆయుర్వేదం అంటే శరత్కాలంలో వచ్చే పూర్ణిమ, అంటే ఆశ్వేజ పూర్ణిమ అనమాట. అసలు శరత్కాలం ఎప్పుడు ప్రారంభం? శరత్ ఋతువు అంటాం మనం. ఈ శరద్ ఋతువు ఆశ్వేజ మాసంతోనే ప్రారంభమవుతుంది. ఈ ఆశ్వేజ మాసం పాఠ్యం నుంచి చతుర్దశి అయిపోయిన తర్వాత వచ్చే పూర్ణిమనే శరత్ పూర్ణిమ అంటారు అనమాట. దీన్నే కోజాగిరి వ్రతం అంటారు. ఏం చేస్తారంటే ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా ముఖ్యమైన రోజు అన్నమాట. ఆదిలక్ష్మీదేవి పుట్టినరోజు కూడా ఇది. ఆ ప్రాముఖ్యం ఇంకోటి కూడా ఉంది. చంద్రుడు తన 64 కళలతోటి భూమికి దగ్గరగా ఉంటాడు. భూమిపై అమృతాన్ని కురిపిస్తాడు. అన్ని మూలికలకు శక్తిని ఇస్తాడు. వాటిని శక్తిమంతం చేస్తాడు. ఎందుకంటే చంద్రుడిని ఓషధి రాజు లేదా మూలికల రాజు అని కూడా అంటారు. పంట ఇంటికి వచ్చేది కూడా ఆ రోజే కనుక పంట కోత పండుగను కూడా సూచిస్తుంది. ఈరోజు కొత్త బియ్యం, పాలతో చేసిన పాయసం తయారు చేసి వీలైతే చంద్రోదయ సమయంలో వెండి పాత్రలో ఉంచి అర్ధరాత్రి సమయంలో తింటారు. పాయసాన్ని వెన్నెట్లో ఉంచినప్పుడు చంద్రుని శక్తిని గ్రహిస్తుంది పాయసం. గుండెకు బలాన్ని ఇస్తుంది ఈ పాయసం కనుక ఆరగిస్తే. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తరచుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల నుంచి, అన్ని అలర్జీల రుగ్మతల నుండి కూడా రక్షిస్తుంది. ఆయుర్వేద వైద్యుల సలహా ప్రకారం అర్జున మద్ది మొక్క బెరడు చూర్ణం ఈ పాయసం తయారు చేసేటప్పుడు కలుపుతారు. అర్జున చెట్టు కార్డియాక్ టానిక్గా పనిచేస్తుందని అందరికీ తెలుసు. కార్డియాక్ అంటే హృదయ సంబంధమైనటువంటి జబ్బులు అనమాట. ఈ హృదయానికి టానిక్గా పనిచేస్తుంది అనమాట. కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన గుండె, ఊపిరితిత్తుల పనితీరుని మెరుగుపరుస్తుంది. మన పెద్దలు అందుకని ఏమంటారు? జీవేమ శరదశతం అంటే శరదృతువుని గుర్తు చేసిన శరదశతం అంటే శరత్ పూర్ణిమలు 100 చూడాలి అని. అంటే శరదృతువులు 100 చూడాలి. శరదృతువు అంటే 100 సంవత్సరాలు బ్రతకాలని. అందుకనే శరదశతం అని, జీవేమ శరదశతం అని మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. అంటే 100 శరత్ పూర్ణిమలు లేదా 100 సంవత్సరాలు ఆరోగ్యంతో జీవించమని. ఈ శరత్ పూర్ణిమ సంవత్సరాలను లెక్కించడానికి ఒక త్రాసు లాంటిది అనమాట. ఈరోజు బృందావనంలో గోవర్ధనగిరి పరిక్రమను కూడా చేస్తారు. అంటే ఉత్తరప్రదేశ్లో బృందావనం కదా, అక్కడ గోవర్ధనగిరి పరిక్రమ ప్రదక్షిణ కూడా చేస్తారనమాట. నవరాత్రి 9 రోజుల ఉపవాసం తర్వాత శరీరం బలాన్ని తిరిగి పొందటానికి శరద్ పూర్ణిమ అమృతంతో కూడిన కీరును కూడా అరగిస్తారు. మరి శరద్ నవరాత్రుల ఉపవాసాలు ఉండి పూజలు చేసి కాస్త కొంచెం శక్తి తగ్గుతుంది కదా, అందుకని దాన్ని పూరించుకోవడానికి ఈ పూర్ణిమ ఆ రకంగా ఉపయోగపడుతుంది అనమాట. ఆ కీరుని తయారు చేసి, అమృతంతో కూడిన కీరుని తయారు చేసి తాగుతారు. అంటే పాయసం. అంటే పాయసం చంద్రోదయం సమయంలో ఉంచి చంద్ర పూర్ణిమ ఆ సమయాన్ని అర్ధరాత్రి 12 గంటల అంటే అప్పుడు దాకా అది ఆ చంద్రుని కిరణాల నుంచి శక్తిని సంపాదించుకుంటుంది, ఔషధీయ లక్షణాన్ని సంపాదించుకుంటుంది కదా, అమృత కిరణాలు అంటాం వాటిని. అందుకని అమృత తుల్యమైనటువంటి ఆ కీరుని తాగుతాం, తింటాం. శరద్ పూర్ణిమ శరద్ ఋతువు ప్రారంభం, వర్ష ఋతువు ముగింపు కూడా అప్పుడే. వర్ష ఋతువు పోయి శరద్ ఋతువు వస్తుంది అనమాట. వర్ష ఋతువులో మనకి వాత పిత్త కఫాలు అని చెప్పుకుంటాం కదా, అందులో ఈ పిత్త లక్షణం ఏం చేస్తుందంటే కోపాన్ని కలిగిస్తుంది. అంటే వర్ష ఋతువు పిత్త కోపాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఈ కలుషితమైన ఆ పిత్తభావాన్ని శరీరంలో వేడి కలగకుండా చల్లబరుస్తుంది. ఇప్పుడు ఋతు సంధికాల వ్యాధుల నుండి రక్షణ కోసం ప్రతి ఋతువు మారేటప్పుడు సీజన్ మారిందండి అంటారు ఇంగ్లీష్ డాక్టర్లు అయితే. సీజన్ మారిందండి, కాస్త జబ్బు చేస్తుందండి. మనం ఎక్కువగా గమనిస్తే ఋతువు సంధికాలంలో వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి సహజంగా. కాబట్టి ఈ ఋతు సంధికాల వ్యాధుల నుండి రక్షణ కోసం రోగ నిరోధక శక్తిని సృష్టించడానికి ఈ అమృతంతో కూడిన శరద్ పూర్ణిమ సహాయపడుతుంది అని